దీపావళి అందరికీ ఎలా ఉన్నారు? సారీ, నా థ్రోట్ కొంచెం బిజీ. స్కూల్ నుంచి రాగానే ఆయిల్ పెట్టేసుకున్నాడు ఉన్నగా కదా నాన్న. గుడ్ జాబ్. నువ్వుల నూనె హోంవర్క్ చేసుకుంటున్నాడు. ఎందుకంటే అది ఇండియా నుంచో లేకుండా అంటే ఫ్లోరిడా నుంచో తెలియదు నాకు. ఇదే అన్నమాట ఇవాళ నేను కట్టుకోబోయే శారీ. ఇది బ్లౌజ్ తర్వాత చెప్తాను. ఇన్స్టంట్ రైస్ ఫ్లోర్ అన్నమాట. దాన్ని యూజ్ చేసి చేద్దాము, క్విక్ మెథడ్ అని. చూడాలి ఎలా వస్తుందో. ఇది ఒకటి తీసుకుంటున్నాం, $10 అంట. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఆల్ ఆర్ డూయింగ్ ఫైన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దినాలా. నా పేరు పద్మ. దీపావళి అందరికీ ఎలా ఉన్నారు? సారీ, నా థ్రోట్ కొంచెం గొంతు రాసిపోయింది. ఇచ్చి థ్రోట్, దానివల్ల కొంచెం బేర్ చేయాలి మీరు. ఈరోజంతా ఇలాగే ఉంటుంది. హోప్ఫుల్లీ కొంచెం టైం గడిచే కొద్దిగా బెటర్ అవుతుంది అనుకుంటున్నాం. సో హ్యాపీ దీపావళి అందరికీ. మీరు ఎలా చేసుకున్నారు దీపావళి? మాకైతే ఇప్పుడే మొదలైందండి ఇవాళే. సో నున్నగా నూనె పెట్టుకున్న తలకైతే నువ్వుల నూనె, తల స్నానం చేసేసి ఇంకా మొదలెట్టాలి. ఇవాళైతే ఆఫీస్కి సెలవు తీసేసుకున్నాను. హోప్ఫుల్లీ ఎంతవరకు బాగా చేయగలనో తెలియదు నాకు. మామూలుగా అయితే కేదారేశ్వర వ్రతం చేస్తాం కదా, సో లక్ష్మీ పూజ ఇవాళ కూడా చేస్తాను. సో ఈవినింగ్ పూజ చేస్తాను అనమాట. ఎందుకంటే మురారికి స్కూల్ ఉంది. స్కూల్ నుంచి వచ్చాక తను ఫ్రెష్ అయ్యి తను కూడా పూజలో జాయిన్ అవ్వచ్చు కదా అని. హర్షి అయితే కాలేజీలో ఉంది. తనకి వాళ్ళ ఎగ్జామ్ ఉంది, రాలేదు ఇంకా. అసలు ఎంతవరకు చేయగలను అని ఎందుకన్నానంటే పాస్ట్ 1 వీక్ 10 డేస్గా చాలా హెక్టిక్ షెడ్యూల్ అన్నమాట. ఈ వారం 10 రోజుల్లో ఒక్కరోజేమో ఇంట్లో ఉన్నాం అంతే. మిగతా అన్ని రోజులు తిప్పటే అన్నమాట. ఇప్పుడు కూడా నిన్న నైట్ 11కి వచ్చాం మేము. 14 hours వీఆర్ ఆన్ రోడ్. ఫుల్లీ ఎగ్జాస్టెడ్. పొద్దున్న లేసి ఇంకా స్లోగా బాగాలేదన్నమాట. యాక్చువల్లీ యాజ్ సచ్ 2 వీక్స్గా సంథింగ్ అదర్ హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. అండ్ 1 వీక్గా కదండి, వారం 10 రోజులుగా ఇంట్లో లేమో తిరుగుతూనే ఉన్నామని. బిజినెస్ ట్రిప్ మీద వెళ్ళింది. సో అలాగా పర్సనల్ పని మీద కూడా ట్రావెల్ చేయాల్సి వచ్చింది. సో 3-4 చోట్ల వాటర్ తాగే కొందుకి ఫైనల్గా ఇలా అయింది. మ్యూసినిక్స్ అయితే తీసుకున్నాను అన్నమాట, లేకపోతే కష్టము. ఇవాళ ఇంకా పూజ కూడా చేసే పరిస్థితుల్లో లేను అని. వీడియో మొదట్లోనే ఎందుకు మిమ్మల్ని ఏదేదో డిసప్పాయింట్మెంట్గా ఎందుకు అని అంతా వదిలేసేయండి. సో నాకు తెలిసి ఈ వీడియో ఓపిక ఉంటే రేపు ఎల్లుండి ఎడిట్ చేసి పెడతాను, లేకుంటే కొంచెం టైం పడుతుందేమో. సో అప్పటికి మీరు ఖచ్చితంగా దీపావళి చేసేసుకుంటారు. గుడ్ థింగ్ ఏంటంటే యుఎస్లోను ఇండియాలోను మండే ఒకే రోజు దీపావళి వచ్చింది. మాకు మొదలయ్యే లోపలే ఇండియాలో దీపావళి అయిపోయి ఉంటుంది అనమాట. సో మీరు దీపావళి బాగా జరుపుకొని ఉంటారని అనుకుంటున్నాను. ఎలా చేసుకున్నారో కామెంట్లో మెన్షన్ చేయండి. దీపావళి అయితే ఇంకా ఇప్పుడే స్టార్ట్ అనమాట. సో పర్సనల్ ట్రిప్ అని చెప్పాను కదండి, నాకు తెలిసి దాని తాలూకు వీడియోస్ దీపావళి బ్లాగ్ తర్వాత పెడతానేమో. అది వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ఈవెంట్ ఆర్ బ్లాగ్ అని చెప్పచ్చు. మోస్ట్లీ దీపావళి తర్వాత పెడతానేమో. వన్స్ అగైన్ హ్యాపీ దీపావళి. హలో. సో ఇప్పుడైతే పూజకు కావాల్సిన తమలపాకులు, మామిడాకులు, పూలు అవి పిక్ చేసుకోవడానికి వెళ్తున్నాం అనమాట. మా ఏరియాలోనే ఒక ఆవిడ ఉంటారు, తను తెప్పిస్తారనమాట ఇవన్నీ. అది ఇండియా నుంచో లేకుండా అంటే ఫ్లోరిడా నుంచో తెలియదు నాకు. మోస్ట్లీ ఇండియా నుంచే అనుకుంటున్నాను, దాని మీద రాసి ఉంటారు కూడా. సో టెక్నికల్ అయితే ముందే పిక్ చేసుకో ఉండాలి. కాకపోతే మేము చెప్పాను కదండి ఇందాక నైట్. సో తనకు ముందే చెప్పాను అనమాట, తన పేరు రజని. ఇలాగా ఈరోజు వచ్చి పిక్ చేసుకుంటాం పొద్దున అని. తను ఓకే అనింది. సో వెళ్ళి పిక్ చేసుకుని వస్తున్నాం అనమాట. సో లాస్ట్ టైము ఇక్కడే నా ఫింగర్ క్రష్ చేసుకున్నాను వినాయక చవితి అప్పుడు. ఇలాగే ఫ్లవర్స్ పిక్ చేసుకోవడానికి వచ్చినప్పుడు ఇదే ఈ కారిడోర్కే క్రష్ చేసుకున్నాను. మళ్ళీ ఇప్పుడు వచ్చా. సో తామర పూలు, లోటస్ బర్డ్స్ అండ్ జాస్మిన్. ఇది 5 feet, అదే 5 మూరలు అనమాట, 5 feet వాళ్ళ లెక్క. అండ్ దెన్ కొన్ని మామిడాకులు. ఇప్పుడు తమలపాకులు, కొబ్బరికాయలు ఇండియన్ షాప్కి వెళ్ళి కొనుక్కోవాలన్నమాట. అది సంగతి.
సో నీవా గ్రోసరీకి వచ్చాను. తమలపాకులు, కొబ్బరికాయలు తీసుకోవాలి, బోత్ కలశానికి అండ్ కొట్టడానికి కూడా. ఓకే, లడ్డూస్ కూడా తీసుకుందామని, స్వీట్స్ కూడా ఉండాలి దీపావళికి. నీవా షాపింగ్ అయిపోయింది. సో ఇక్కడ మోతిచూర్ లడ్డు తీసుకున్నాను. అంటే దీపావళి కదా, ఇంకా పెట్టాలి కదా, లక్ష్మీ గణపతికి ప్రసాదం మోతిచూర్ లడ్డు అయితే బాగుంటుందని. ఆల్సో బొబ్బర్లు తీసుకున్నాను. ఇవాళ బొబ్బర్లు వడలు చేద్దామని, కొబ్బరికాయలు మామూలు. ఇంకా కలశానికి ఒక కొబ్బరికాయ అండ్ నైవేద్యానికి ఒకటి తమలపాకులు తీసుకున్నాను. అలాగే కొన్ని మామిడి ఆకులు కూడా అండ్ ఈ దీపాలు తీసుకున్నాను అనమాట. అంటే పాత దీపాలు కొన్ని ఉన్నాయి, అంటే రిపీటెడ్గా వాడేవి, కొత్తవి పెడితే మంచిది అంటారు కదా. సో ఇవి తీసుకున్నాను అనమాట. ఇవి పెడితే ఇవి కొన్నేళ్ళు వస్తాయి, అంటే ఇవి విరిగిపోయేంత వరకు. సో $5 అంటాయి ఇవి. సో దట్స్ ఆల్ అనమాట. ఇంకా నెక్స్ట్ క్రూగర్కి వెళ్తున్నాము, పూలు తీసుకుందాము అనుకుని. సో క్రూగర్కి వచ్చాము, కనిపిస్తుందా? యా. సో క్రూగర్లో కొనుక్కొని ఇంక ఇంటికి వెళ్ళిపోవడమే. అమ్మో, ఇంటికి వెళ్ళి ఇంకా చాలా మొదలెట్టాలి, నైవేద్యాలు ప్రిపరేషన్స్, చాలా పని ఉంది. ఇంకా అంతే, మామూలుగా అయితే ముందు రోజు సాయంత్రమే చేసుకుంటాను ఇలాంటివి. కాకపోతే ఇంకా నేను లేట్గా వచ్చాను కదా, సో ఇప్పుడు చేసుకుంటున్నాం అన్నీ. ఇది ఒకటి తీసుకుంటున్నాం, $10 అంట. ఓకే, దీంట్లో రెడ్ లేదు, రెడ్ ఉంటే ఒక రెడ్ ఒక ఎల్లో తీసుకోవచ్చు. సో ఇది ఎల్లోది అండ్ చిన్నది రెడ్ది ఉంది పాటు. సో ఇది ఒకటి తీసుకోవచ్చు అనమాట. సో దట్ మనకు పూలు దండిగా వేసుకోవచ్చు కదా పూజకి అని. ఆడుకోపోతారు ఫాల్ కలర్స్. మనకి చూడు, కమ్యూనిటీలోనే ఉన్నాయి ఫాల్ కలర్స్. వీఆర్ బ్యాక్ హోమ్. ఎంత అయింది టైము? 1:30. ఓ మై గాడ్, బాగా లేట్ అయిపోయింది. ఇంక ఇప్పుడు మొదలెడితే ఎప్పుడు అవుతాయో పనులు. అయితే పొద్దున్న నానబెట్టేసుకున్నాను మహానైవేద్యంకి. ఇప్పుడు ఇండియన్ షాప్లో తెచ్చాను కదా బొబ్బర్లు, ఇవి గారెలకి నానేస్తున్నాను. ఇన్స్టెంట్ అరిసెలు చేద్దామని ఇవాళ కొత్త, రెగ్యులర్గా కాకుండా కొత్త ప్రోటోకాల్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇది ఇన్స్టెంట్ రైస్ ఫ్లోర్ అన్నమాట. దాన్ని యూజ్ చేసి చేద్దాము, క్విక్ మెథడ్ అని, చూడాలి ఎలా వస్తుందో. సో దీనికి రైస్ ఫ్లోర్ తీసుకుంటున్నాను. అంటే మనకి ఎంత కావాలి, ఎన్ని కావాలంటే అంత తీసుకోవచ్చు. సో నేను 3 కప్స్ తీసుకుంటున్నాను. దీనికి కొంచెం కాంచి చల్లార్చిన పాలు కలుపుకుంటున్నాను, వెట్ చేయడానికి. లిటరల్లీ ఎక్కడో చూసాను ఇది, ఈ మెథడు ట్రై చేస్తున్నాను, ఎక్స్పెరిమెంట్ అనమాట. నేను మామూలుగా అయితే బియ్య పిండి, గోధుమ పిండి కొంచెం కలిపి చేస్తాను కదా, అలా కాకుండా ఇది ఓన్లీ బియ్య పిండితోనే ఉంది, అందుకని ఎక్స్పెరిమెంటు. సో మామూలుగా అయితే బియ్యాన్ని ముందు రోజు నానబెట్టుకొని తర్వాత ఎండబెట్టి పొడి చేస్తారు కదా, సో అప్పుడు ఇలా ఉంటుంది కదా మామూలుగా ఈ కన్సిస్టెన్సీ. సో మనం ఏమంటే డ్రై రైస్ ఫ్లోర్ని ఇలాగా, సో దీన్ని ఇలాగే పక్కన పెట్టేసేయాలంట కాసేపు, అరగంట గంట. దాని తర్వాత మనం పాకం పట్టుకొని చేసుకోవాలి. సరన్ ర్యాప్ వేసేసాను, డ్రై అవ్వకుండా. ఈ లోపల వేరే పని చేసుకుందాం. నెయ్యి అయిపోయింది, సో అందుకే నెయ్యి పెట్టాను కాగడానికి. దాంతోపాటు ప్యారలల్గా సాంబార్కి, గారెలకి కట్ చేసుకుంటున్నాను, కొంచెం కొంచెం క్వాంటిటీనే. అండ్ చిక్కుడుకాయ నైవేద్యానికి కట్ చేసుకున్నా, ఇందులో పెట్టేద్దామని. ఒక దాంట్లో అన్నం, పప్పు, చిక్కుడుకాయ పెట్టేస్తే సరిపోతుంది అని. కందిపప్పు పెట్టాను, నైవేద్యం వరకు అన్నము అండ్ చిక్కుడుకాయ, ఈ 3 కలిపి స్టాకింగ్ లాగా పెట్టేస్తే కుక్కర్లో భిన్న అయిపోతుందని. సో ఇందులో పెట్టేస్తే బెల్లం పాకం చేస్తున్నాను ఇన్స్టెంట్ అరిసెలకి. సో 3 కప్పులు రైస్ ఫ్లోర్ తీసుకున్నా కదా, దానికి 3 కప్పుల బెల్లం తీసుకుంటున్నాను. 3 కప్పుల బెల్లానికి 2.5 కప్పు వాటర్ పోస్తున్నాను. ఇవి కొంచెం పెద్ద పెద్దగా ఉండిపోయినాయి దంచినప్పుడు. ఇదైతే పొడే, ఇది మాత్రం పెద్ద పలుకు. ఇది ఇంకా సో ఇది కరిగిన తర్వాత చూద్దాం, మూత పెట్టేద్దాం. లోపల నెయ్యి అయితే అయిపోయింది. ఇది కరిగిపోయింది బెల్లము. దీంట్లోకి
ఫ్రెష్గా గ్రైండ్ చేసిన యాలకుల పొడి వేస్తున్నా. ఓకే, చాలు. సో బియ్యపిండి వేసేద్దాం. మనము వెట్ చేసుకున్నాం కదా బియ్యపిండి. ఇది ఫస్ట్ మిక్సీకి పట్టేస్తా. సో బొబ్బర్లకి పచ్చిమిర్చి అండ్ జీలకర్ర అల్లం వేసి అదే వడల పిండి మిక్సీ పట్టేసుకున్నాను. ఇంక వేసేసుకోవడమే. సో ఇప్పటి నుంచి అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఎందుకంటే మురారి స్కూల్ నుంచి వచ్చాడు. టీవీ పెట్టుకోవడం లేకపోతే మాట్లాడుతూ ఉంటాం కదా, సో అందుకనే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో ఇదైతే చిక్కుడుకాయ తాళింపు చేస్తున్నాను నైవేద్యం పెట్టడానికి. ఏమి యాడ్ చేయలేదండి, జస్ట్ తిరగమాత అండ్ మిరప్పొడి, ధనియాల పొడి, పసుపు, ఉప్పు, కరివేపాకు, అంతే, దట్స్ ఇట్. దేవుడికి నైవేద్యం పెట్టేటప్పుడైతే ఏ రకమైన పొడులు యాడ్ చేయను అనమాట. ఇంకా దాంతోపాటు ప్యారలల్గా సాంబార్ కూడా చేస్తున్నాను, మునక్కాయ సాంబారు. డిన్నర్ కూడా రెడీ అయిపోతే పూజ నైవేద్యం అవ్వగానే మనం డిన్నర్ కూడా తొందరగా చేసేయచ్చు, తర్వాత టపాసులు కాల్చుకోవచ్చు అనే ఐడియా. అందులో సాంబార్ నైవేద్యంగా పెట్టకపోయినా కూడా అందుకే చేసేసాను అనమాట. కానీ ముద్దపప్పు కొంచెం ముందుగానే ఎత్తి పెట్టేసుకున్నాను మహానైవేద్యానికి. స్కూల్ నుంచి రాగానే ఆయిల్ పెట్టేసుకున్నాడు ఉన్నగా కదా నాన్న. గుడ్ జాబ్. నువ్వుల నూనె హోంవర్క్ చేసుకుంటున్నాడు. ఎందుకంటే మళ్ళీ పూజ, డిన్నరు, టపాసులు టైం ఉండదు కదా నాన్న. హ్యాపీ దీపావళి చెప్పు. మళ్ళీ చెప్దాంలే. ఇందాక ప్రాసెస్ ఫుల్గా చూపించలేదు కదా, బెల్లం పాకం చేసుకున్నాం కదా, దాంట్లోకి ఇంకా బియ్యం పిండి వేసేసుకొని కొంచెం యాలకుల పొడి వేసుకొని లోను మిక్స్ చేసుకుంటూ ఉండి కొంచెం గట్టిపడ్డాక ఆపేసాను అనమాట. ఇది కొంచెం సెట్ అవ్వనని పక్కన పెట్టేసి దాని తర్వాత ఇంకా సాంబారు ఇవి తాళింపులు చేసుకున్నాం కదా, దాని తర్వాత మళ్ళీ బ్యాక్ టు వచ్చి ఇంకా రౌండ్ బాల్స్ పెట్టేసుకున్నాను. నైవేద్యం వరకే చేస్తున్నాను, తర్వాత మిగిలిన తర్వాత చేసుకోవచ్చని. ఫస్ట్ అయితే చిన్నది టెస్ట్ చేశాను అనమాట పొయ్యికి పెట్టడానికి. ఇంకా అది బాగా వచ్చింది. చూసారు కదా ఇందాక, మంచి కలర్ టెక్స్చర్ బాగా వచ్చింది. అబ్బో ఎక్స్పెరిమెంట్ కదా, ఎలా వస్తుందని టెన్షన్ పడ్డాను, కానీ బాగా వచ్చింది. నాకు అనిపించింది వాటర్ ఇంకొంచెం తక్కువ ఉంటే బాగుంది అనిపించింది. ఆ ప్రాసెస్లో ఏదైతే చెప్పారో యాజ్ ఇట్ ఈస్ అంతా బాగుంది, కానీ వాటర్ అయితే ఇంకా తగ్గించాలి, అట్లీస్ట్ హాఫ్ కప్ అన్నా తగ్గించాలి. అరిసెలకి మాత్రం ఇద్దరు ఉండాలి ఖచ్చితంగా చేసేటప్పుడు. నాకైతే ఇంకా ఇలాగ ఒత్తేటప్పుడు 2 హ్యాండ్స్ బిజీ కాబట్టి మా ఆయన వీడియో తీస్తున్నారు అనమాట. లేకుంటే మామూలుగా నేనే చేస్తాను కదా వీడియో అంతా. దీపపు సామాన్లు అయితే ఆల్రెడీ ఎప్పుడు కడిగేసుకున్నానండి, అవైతే రెడీగా ఉన్నాయి. ఇంకా ఆల్ సెట్ అన్నట్టు. పూజ అయితే ఇంకా మొదలెట్టేయచ్చు. ఇప్పటి నుంచి మొదలెడితే అయ్యే కొందికి ఎలాగో చీకటి పడుతుంది. బిగినింగ్ లో ఆల్రెడీ ముగ్గు చూపించాను కదా, అందులో అయితే కొన్ని ఫ్లవర్స్ పెట్టలేదు, ఇప్పుడు మళ్ళీ ఫ్లవర్స్ పెట్టాను. మొత్తానికి నైవేద్యాల ప్రిపరేషన్ అయితే అయిందండి. ఇంకా ఆల్మోస్ట్ సెటప్ చేశాను. ఇంకా దీపాలు వెలిగించాలి, కలశం పెట్టాలి. సో ఇప్పుడైతే శారీ కట్టుకోవడానికి వచ్చాను అనమాట. సో ఇవాళ కట్టుకోబోయే శారీ చూపిస్తాను మీకు. ఇదే అన్నమాట ఇవాళ నేను కట్టుకోబోయే శారీ. ఇది బ్లౌజ్ తర్వాత చెప్తాను. సో ఇది ప్యూర్ గద్వాల్ పట్టు శారీ, ప్యూర్ గద్వాల్ పట్టు హ్యాండ్లూమ్ శారీ అనమాట. పవర్లూమ్ శారీస్ కూడా వస్తుంటాయి కదా, అండ్ సెమీ గద్వాల్స్ కూడా చాలా ఉన్నాయి మార్కెట్లో. సో ఇదైతే ప్యూర్ 100% హ్యాండ్లూమ్ గద్వాల్ పట్టు శారీ. ఇది మొన్న వరలక్ష్మి వ్రతంకి అమ్మవారికి పెట్టాను అనమాట, అందుకే ఇవాళ కట్టుకుంటున్నాను. సో ఇది బ్యూటిఫుల్ గ్రీన్, వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ కలర్ అనమాట ఇది. సో బ్యూటిఫుల్ గ్రీన్ ఇలా వచ్చి అంచు ఇలా వస్తుంది అనమాట, మీడియం సైజ్ అంచు విత్ దిస్ యూనిక్ పర్పుల్ అంచు, యూనిక్ కదా గ్రీన్కి. అండ్ దెన్ నావీ బ్లూ కూడా వచ్చి కైండ్ ఆఫ్ గ్యాప్ బోర్డర్ లాంటిది, నాకు బాగా నచ్చింది. అండ్ మధ్యలో ఇలాగా రుద్రాక్ష బుటీస్ వచ్చాయన్నమాట. యాక్చువల్లీ కొంచెం వెడల్పు చేస్తే బాగా తెలుస్తుంది, కొంచెం బాగా తెలుస్తుంది. సో ఇలాగ రుద్రాక్ష బుటీస్ వచ్చాయి, ఇలాగ టెంపుల్ స్టైల్ డిజైన్ లాగా వచ్చింది. అండ్ దెన్ పళ్ళు అయితే ఇదండి, చాలా బాగుంది పళ్ళు. అండ్ దెన్ పళ్ళుకి ఇలాగా నెమలి డిజైన్ వచ్చింది అనమాట, బార్డర్స్లో పళ్ళుకి, ఐ మీన్ అటు సైడ్ ఇటు సైడు నెమలి డిజైన్ వచ్చింది. సో ఎందుకో గ్రీన్ అయితే ఎవర్ గ్రీన్ అనిపిస్తుంది నాకు ఎప్పుడు. సో ఇది. అండ్ దెన్ ఇది దానికి వచ్చిన జాకెట్, ఇది కాంట్రాస్ట్ జాకెట్. సో అలాగే ప్లెయిన్ వర్క్ ఏం చేయించకుండా అలాగే కుట్టించేసాను. సో వర్క్ ఏం చేయించలేదు, అలాగే కుట్టించేసాను అనమాట. ఫుల్ బార్డర్ పెట్టేసాను స్లీవ్స్కి. ఇక్కడ కూడా చూడండి టెంపుల్ డిజైన్ బాగా తెలుస్తుంది మీకు. అండ్ దెన్ మామూలు వెనకాల
సో వెనకాల మాత్రం ఇలాగ పెట్టించాను అనమాట. డిజైను పట్టునే తీసుకొని ఇచ్చి కొంచెం డిఫరెంట్గా ఉంటుందని, ఎందుకంటే వర్క్ ఏం చేయించలేదు కాబట్టి. సో సో రెండు వైపులా ఈక్వల్ బోర్డర్స్ వచ్చాయన్నమాట. చాలండి ఇవాళ నేను కట్టుకోబోయే శారీ. ఎలా అనిపించిందో కామెంట్లో మెన్షన్ చేయండి. శారీ కట్టేసుకొని వచ్చేసాను. ఇంకా ఇవైతే మల్లెపూలు ఇలాగ బాక్స్లో ఇస్తారన్నమాట. వాటిని కొంచెం లూజన్ చేయాలి. యాక్చువల్ అయితే ముందు తీసుకొచ్చి వేరే బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేయమంటారు లూజ్ చేసి, సో దట్ బాగా ఉంటాయి వాటర్ చల్లేసని. నేనైతే ఇవాళే తీసుకొచ్చాను కదా, సో అందుకే ఆ బాక్స్లోనే ఉంది. ఇవి 5 మూరలు ఉంటాయండి. బాక్స్లో 5 మూరలు వచ్చి $18. $18 అంటే దాదాపు 1500 అనుకోండి. అంటే మూర 300 పడుతుంది. మాకు అదే మహాభాగ్యం. లేకుండా అంటే ఈ సీజన్లో కూడా మల్లెపూలు దొరుకుతున్నాయంటే గ్రేటే కదా. నేను ఎప్పుడు మల్లెపూలతో పాటు తామర పూలు కూడా తీసుకుంటాను. అవి 2 ఇస్తారనమాట ఒక ప్యాకెట్లో. సో అవి తీసుకున్నాను. అవి అయితే మొగ్గల్లాగా ఇస్తారు. తర్వాత మనం పూజ చేసేటప్పుడు రేకులు విడ తీసుకోవాలి. సో ఇంకా నైవేద్యం పళ్ళాల్లో పెట్టేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే మహా నైవేద్యానికి అన్నము దేవుడి వరకే బుక్ చేసుకున్నాను కదా, సో అది పెట్టేశాను అనమాట మధ్యలో. దాంతోపాటు ముద్దపప్పు కూడా కొద్దిగా ఎత్తి పెట్టేసుకున్నాను సాంబార్ చేసే ముందే, కొద్దిగా ఉప్పేసి. సో అది కూడా పళ్ళల్లో పెట్టేసుకున్నాను. తర్వాత గారెలు పెట్టేసుకుంటున్నాను. అవును, గారెలు క్లిప్పే తీసుకోలేదు, ఇప్పుడు వీడియో ఎడిట్ చేస్తుంటే గుర్తొస్తుంది. సో గారెలు, ఇంకా దాని తర్వాత ఇంకా తాళింపు చేసుకున్నాం కదా, చిక్కుడుకాయ తాళింపు, అది పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా తాళింపు చేశానండి. ఇంకొన్ని పండుగలకైతే ఎక్కువ చేసుకుంటాము మా సైడ్ అయితే. ఇంకా పంచపాత్ర, ఉద్దరణి ఎట్సెట్రా, వడపప్పు, బెల్లం పానకము అండ్ ఆల్సో పంచామృతాలు అనమాట. ఒకటి కేదారేశ్వరునికి, ఇంకొకటి వాళ్ళ లక్ష్మీ పూజ కూడా చేస్తాను కదా, సో అమ్మవారికి అయ్యవారికి కూడా అభిషేకం చేద్దామని. సో సపరేట్గా 2 గ్లాసుల్లో అభిషేకంకి పంచామృతాలు తీసుకున్నాను. ఇంకా మహానైవేద్యానికి నెయ్యి వేసి, పెరుగు బెల్లం ఆల్రెడీ వేసానండి, క్లిప్ తీసుకోలేదు. తర్వాత నెయ్యితో టాపప్ చేసేస్తాను. ఇవన్నమాట ఈరోజు పూజకి, వ్రతానికి నైవేద్యాలు. ఇంకా ఈవినింగ్ తులసమ్మ దగ్గర దీపం పెట్టేశాను. ఇంకైతే పూజ అయితే మొదలెట్టేశాను అనమాట. ఓం శంభవే నమః చతుర్థగ్రంథిం పూజయామి. ఓం శర్వాయ నమః పంచదశగ్రంథిం పూజయామి. ఓం సదాశివాయ నమః షోడశగ్రంథిం పూజయామి. ఓం ఈశ్వరాయ నమః సప్తదశగ్రంథిం పూజయామి. ఓం ఉగ్రాయ నమః అష్టాదశగ్రంథిం పూజయామి. ఓం శ్రీకంఠాయ నమః 19 గ్రంథిం పూజయామి. ఓం నీలకంఠాయ నమః 20 గ్రంథిం పూజయామి. ఓం మృత్యుంజయాయ నమః 21 గ్రంథిం పూజయామి. ఓం దశాంగం ధూపముఖ్యం చ కేదార దేవేశ భగవాన్ నంబికాపతే 21 దినే తస్మిన్ సూత్రం గృహ్లామ్యహం ప్రభో. కేదార నమో నమస్తే.
సో ఆ విధంగా కేదారేశ్వర వ్రతం అయితే బాగా జరిగిందండి. పొద్దున వరకు కూడా అసలు ఎన్ని అనుమానాలు ఉన్నాయో, ఇంత అలసిపోయి కంటే రాత్రి 11కి వచ్చాము. 14 గంటల డ్రైవ్ నిన్నంతా అని చెప్పాను కదా. బాగా అలసిపోయి పైగా హెల్త్ బాగాలేక అసలు చేసుకోగలమో లేదో అని అసలు ఎన్ని అనుమానాలు ఉన్నాయో. బట్ ఆయనైతే మొత్తానికి చేయించుకున్నాడు మా చేత. కానొక దశలో అయితే ఇంకా ఇవాళ చేసుకోలేము, అంటే అదే కార్తీక అమావాస్య రోజు చేసుకోలేము, ఇంకా కార్తీక పౌర్ణమికి చేసుకోవచ్చు కదండి. ఏదన్నా కారణం చేత కార్తీక అమావాస్యకి చేసుకోలేకపోయాము అనుకోండి కేదారేశ్వర వ్రతము, కార్తీక పౌర్ణమికి చేసుకోవచ్చు. సో అలా చేసుకోవాల్సి వస్తుందేమో అని కూడా అనుకున్నాను. సో మొత్తానికి ఆ శివయ్య అనుగ్రహం వల్ల పూజ అయితే సవ్యంగా బాగా జరిగింది. ఇంకా ఇక్కడైతే ప్రసాదాలు తీసుకుంటున్నాము. ఇంకా దాని తర్వాత గుమ్మంలో అట్లా దీపాలు పెడుతున్నాను అనమాట. ఇంకా ఇవాళ నుంచి మొదలు కదా దీపాలు పెట్టడము. గుమ్మంలో ఇంకా కార్తీక మాసం అంతా పెడతాను అనమాట. ఇవాళ దీపావళి రోజు ముందర పెట్టాను, అండ్ ఆల్సో వెనక పెరటి గుమ్మం వైపు కూడా పెట్టాను అనమాట దీపాలు. మామూలుగా ఇంట్లో ఉంటే నేను యమదీపం అని కూడా పెట్టేదాన్ని, నరక చతుర్దశి రోజు పూజ చేసేదాన్ని అనమాట. ఇంకా అలా కుదరకపోవడం వల్ల ఈసారి అట్లీస్ట్ ఈ వ్రతం అన్న చేసుకోగలిగాము. వెదర్ అయితే మరీ టూ కోల్డ్గా లేదు, కాకపోతే కోల్డ్గా ఉంది. కానీ దీపావళి అయిన తర్వాత రోజు నుంచి టూ మచ్ కోల్డ్ అయిపోయింది అసలు. మిస్సింగ్ హర్షి ఉంటే కూడా బాగుంది అనిపించింది. బాగా టపాసులు కాల్చేది. సో ఓన్లీ కాకరొత్తులు మాత్రమే కాలుస్తున్నాం అనమాట. పెద్ద పెద్దవి ఏం కాల్చలేదు. హర్షి ఉంటే కొంచెం ఉత్సాహం ఉండేది. పైగా 10 లోపలే కాల్చేయాలి. సో అవి ఇంకొంచెం దగ్గర పడే కొందికి సౌండ్ వచ్చేవి, ఎందుకు రిస్క్ కదా అని చెప్పి పెద్దవి కాల్చలేదండి. మర్చిపోయాను, ఈ లోపలే డిన్నర్ కూడా చేసాము, అందుకే కొద్దిగా లేట్ అయింది. ఇంకా 9:30 అవుతోంది. ఇంకా ఆ టైంలో ఎందుకు కాకరొత్తులు ఒకటే కాల్చేద్దాము, పైగా మురారికి స్కూల్ ఉంది నెక్స్ట్ డే. మళ్ళీ పడుకునే ముందు ఒకసారి వచ్చి చెక్ చేశాను అనమాట. చక్కగా దీపాలు వెలుగుతూ ఉన్నాయి చూడండి. దీపపు కాంతిలో ఇంకా బాగా అందంగా కనిపిస్తున్నారు లక్ష్మీ అమ్మవారు అండ్ ఆల్సో శివయ్య కూడా. మా దీపావళి అయితే ఈ సంవత్సరం అలా జరిగింది. మీరు ఎలా చేసుకున్నారు కామెంట్లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో దట్స్ ఆల్ టుడే వీడియో ఆల్ అబౌట్ అండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ టు ద ఛానల్, let me know your feedback through comments. Thanks for watching. Take care. Bye bye.